శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, అనసూయ గారు దాదాపు 43 మంది అని కొన్ని ఛానల్స్లో రాస్తున్నారు. కొంతమంది అయితే 73 మంది పైన అని చెప్పేసి కొన్ని ఛానల్స్లో వినిపిస్తుంది. ఏదేమైనా సరే సంధ్యారెడ్డి గారు, అలానే ఇట్లా కొంతమంది ప్రముఖుల పైన, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన, కొన్ని శాటిలైట్ ఛానల్స్ పైన డిబేట్ నిర్వహించిన వాళ్ళ పైన ప్రతి ఒక్కరి పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మేడం? ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, శివాజీ అలా మాట్లాడటం, శివాజీ మాట్లాడిన దానికి అనసూయ ఖండించటము, మాలాంటి వాళ్ళం కూడా మా స్పందన తెలియజేయటం, ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత అనసూయని టార్గెట్ చేస్తూ అనసూయ వేసుకునే బట్టల్ని వీళ్ళు ఇష్టారీతిన వీడియోల్లో పెట్టడము, ఆమె వ్యక్తిగత జీవితంలోకి వీళ్ళు వెళ్ళిపోయి చొరబడిపోయి ఇష్టారీతిన మాట్లాడటము జరిగింది. ఈ ప్రాసెస్లో ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది కేవలం అనసూయకిను శివాజీకి మధ్యలో సమస్యగా తీసుకొచ్చారు చాలా ఛానల్స్. ఇది ఖచ్చితంగా అనసూయ శివాజీ సమస్య కాదు. ఇది ఏంటి సమస్య అంటే, మన సమాజంలో మహిళల పట్ల ఉండే ఏదైతే ఒక అభిప్రాయాలు ఉన్నాయో, ఆ అభిప్రాయాలు ప్రకారము వాటిని విశ్వసించే వాళ్ళు మాట్లాడిన మాటలే శివాజీ నోట్లో నుంచి వచ్చినాయి. దానికి చాలామంది స్పందించినట్లే అనసూయ కూడా స్పందించింది. కానీ ఇది ఒక కలర్ఫుల్గా ఉంటుంది, ఒక చర్చని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ చర్చ మంచిగా వెళ్తుందా, ఒక పరిష్కారం తీసుకెళ్తుందా, లేకపోతే కాస్త సంస్కారవంతంగా వెళ్తుందా అనే దాంతో సంబంధం లేదు మన ఛానల్స్కి. మన ఛానల్స్కి కావాల్సింది ఏముంది, ఒక హడావుడి కావాలి, ఒక వ్యూవర్షిప్ కావాలి. దానికోసం థంబ్నెయిల్స్ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో థంబ్నెయిల్స్ పెట్టడము, ఇష్టం వచ్చిన సంబంధించి వాళ్ళ వ్యక్తిగతమైన ఫోటోలు తీసుకొచ్చి పెట్టడము, అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడించటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో నిజానికి అసలు సంధ్యారెడ్డి ఇలాంటి డిబేట్లకి ఎప్పుడు రాదు. ఓకే. అనుకోకుండా మహిపాల్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ మహిపాల్ యాదవ్ అతని ఛానల్లో ఆమెతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ చేస్తే ఆ ఇంటర్వ్యూకి బాగా రెస్పాన్స్ వచ్చేసరికి ఛానల్స్ వాళ్ళందరూ కూడా వెంటబడి ఆమెకు ఫోన్లు చేశారు, లేదా ఆమె ఫోన్ చేసిందో ఏం జరిగిందో తెలియదు. ఛానల్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నా అభిప్రాయం నేను చెప్పాను అని చెప్తుంది. అభిప్రాయం చెప్పడంలో తప్పే లేదు, నేను చెప్పట్లా, నాకున్న హక్కు వేరే వాళ్ళకి లేదని ఎట్లా అంటాము. కానీ మనం ఒక మనిషిని పూర్తిగా వ్యతిరేకించవచ్చు, వాళ్ళ అభిప్రాయాలతో కూడా మనం వ్యతిరేకించవచ్చు. కానీ దానికి చెప్పే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు ఏవి ఎవ్వరూ పాటించలేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆఖరికి శివాజీ దగ్గర నుంచి శివాజీ కూడా చెప్పదలుచుకున్న భావాన్ని చెప్పటము అనేది సరిగా చెప్పలేదు. చెప్పకపోగా కొన్ని వాడకూడని పదాలు వాడటం, తనకు అసలు సినిమా వాళ్ళ మీద అంత అభిమానమే ఉంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ మీద అంత కన్సర్నే ఆయనకు ఉంటే, ఏమనుకుంటున్నారు మీరు, సినిమా హీరోయిన్ వస్తే ఇలాగా చేసేది, మీద పడటం ఎంతవరకు కరెక్టు, ఎందుకు అలా మీద పడ్డారు మీరు, వాళ్ళకి సమాజంలో బయట తిరిగే హక్కు ఉండదా, అసలు సినిమా వాళ్ళంటే మీ ఉద్దేశంలో ఏంటి, మీ ఇంట్లో వాళ్ళని అయితే ఇలాగే చేస్తారా అని మాట్లాడి ఉన్నట్లయితే, ఇప్పుడు అలా చేసిన వాళ్ళకి కొంచెం సూటిగా ఎక్కడో వాళ్ళకి తగిలి ఉండేది, ఆలోచించేవాళ్ళు. ఈయనేంటి, మీరు అలా బట్టలు వేసుకోవటం వల్లే ఇట్లా జరుగుతుంది అని చెప్పారు. బట్టలు వేసుకున్నంత మాత్రం జరగాలని లేదు, అవతల వాళ్ళు చూసే చూపులను బట్టి, వాళ్ళ మురికి చూపులను బట్టి జరుగుతుంది, మురికి ఆలోచనలు బట్టి, మురికి చేష్టల వల్ల జరుగుతుంది తప్పితే వాళ్ళ
బట్టలే కారణం అనుకోవటానికి లేదు. బట్టలే కారణము అయితే అది ఒక చట్టంలో ఉండేదిగా. చట్టంలో ఉండేదిగా. ఇప్పుడు మీకు ఏదైనా సమాజంలో జరిగితే గనక అవాంఛనీయమైన విషయాలు జరిగినాయి అనుకోండి, ఒక పౌరుడిగా స్పందించాల్సిన విషయాలు ఏముంటాయి? ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగింది, నువ్వు ఒక పౌరుడిగా 100కో 108కో కాల్ చేయాలి. లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంటే సపర్యలు చేయాలి. లేదు అనుకుంటే ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. ఇది నీ బాధ్యత. పోనీ ఇద్దరు భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారు, నువ్వు వెళ్ళి సరిదిద్దొచ్చు. వాళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా. ఒక రైల్వే స్టేషన్లో ఓ పాపో ఓ బాబో ఎవరో ఏడుస్తూ ఉన్నారు. అది వాళ్ళ కోసం 1098కో కాల్ చేసి చైల్డ్ హెల్ప్ లైన్కి పలానా చోట పలానా బాబో పాపో ఏడుస్తున్నారు. లేదు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని ఎవరన్నా అబ్బాయిలు ఆట పట్టిస్తున్నారు అనుకోండి, ఆ అమ్మాయి నిస్సహాయంగా ఉందనుకోండి, నీకై నువ్వు వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు నిన్ను 2 పీకుతారేమో అనే భయం ఉంటే 100కి కాల్ చేయొచ్చు. ఇవి బాధ్యతలు. పక్కింట్లో ఏదైనా జరుగుతుందనుకోండి, పోలీసులకు ఇన్ఫామ్ చేయటం. ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయటం. ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరు తప్పు పట్టరు కదా. ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు అని చెప్పి ఆ అమ్మాయి మీద చేతులు వేస్తానంటే మటుకు చట్టంలో అయితే స్కోప్ లేదుగా. ఇది కదా చెప్పాల్సింది శివాజీ ఆ రోజు. ఎందుకు చెప్పలేదు శివాజీ? సరే ఆయనకి తోచలేదేమో, దాన్ని అంతటితో వదిలేయచ్చు కదా. మళ్ళీ నువ్వు సారీ చెప్పావు, అందరూ మాట్లాడేసరికి సారీ చెప్పావు. నువ్వు అసలు అలా సామాన్లు గీమాన్లను ఎట్ట మాట్లాడతావు అంటే సారీ చెప్పావు. సారీ చెప్పినట్టు సారీ చెప్పినట్టు ఉంటే అసలు ఇంత లాగుడు పీకుడు ఉండేదే కాదు. మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టి ఎవరో నీ మీద దాడి చేయడానికి వచ్చారన్నట్లు ప్రెస్ మీట్లోంచి పారిపోయావు. పరిగెత్తితే ఏదో ఒక సెన్సేషను. ఇది అంతా కేవలం సినిమా గురించే ఈ సెన్సేషన్ అంతా. సరే చేసేసావు. ఇది ఇంతటితోటి ఆగిందా? అది అనసూయకి గాలి మళ్ళించారు. సరే అనసూయ రియాక్ట్ అయింది. నేను హీరోయిన్ అంటే నువ్వెందుకు వచ్చావంటే ఆమె నేను హీరోయిన్ని. ఇలా రకరకాలు. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఏదన్నారు, ఎవరు దానికి రియాక్ట్ అయ్యి అన్నారు అనే దానికి ఇదేమీ చరిత్ర కాదు, క్రోనలాజికల్గా చెప్పటానికి. కానీ ఏది ఏమైనా సరే ఒక దురదృష్టకరంగా ఇది పరిణమించింది. కంటే కూడా మనుషులు అసలు వాస్తవ రూపాలు, వాళ్ళ లోపల దాచుకున్న వాళ్ళ మనస్తత్వాలు బయటపడినాయి. నేను అందుకే ఒక పక్క చికాగ్గా ఉన్నా కానీ ఈ చర్చ ఇలా సాగుతూ ఉంటే ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరు పాపులారిటీ కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు ఓవర్నైట్ పబ్లిసిటీ కోరుకుంటున్నారు, ఎవరు ఇష్టారీతిని నోరు బారేసుకుంటున్నారు, ఏ ఛానలు ఈ విషయాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళింది అనే దానికి మొత్తం చక్కగా మంచి క్లియర్ పిక్చర్ వచ్చింది ఇన్ని రోజులకి. అంటే మొదట్లోనే వచ్చింది, ఇప్పటికి ఇంకా అర్థమైంది. సరే ఎక్కడన్నా ఆపుతారేమో అంటే ఆగదే. ఇక పీక్స్ ఏంటంటే సంధ్యారెడ్డి వచ్చేసరికి ఇంక అది పీక్స్కి వెళ్ళింది. ఆమె దాదాపు ఒక వారం 10 రోజులు లేదు సీన్లో. తర్వాత వచ్చింది ఆవిడ. ఇంకా ఆవిడొచ్చి ఇంకా మరి ఆవిడకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆమె ఇంకొంచెం ఇదయ్యారో తెలియదు కానీ వెళ్ళకూడని అంచులకి ఆవిడ వెళ్ళిపోయింది ఈ విషయంలో. సరే పోనీ ఛానల్స్ అన్నా ఏమన్నా దీన్ని అదుపు చేసేలాగా బిహేవ్ చేసినాయా అంటే అది లేదు. కొన్ని మాటలు స్వీట్ కోటెడ్గా ఉంటాయి, బాగున్నాయి అని అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే దాంట్లో ఏమి లేదనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు మైకులు పెట్టి ఏం అడుగుతున్నారు వీళ్ళు? శివాజీ మంచిగా బట్టలు వేసుకోమన్నాడు, ఇది తప్ప అంటే ఎవరైనా ఇది తప్పని ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరైనా తప్పు అంటారా? మరి మనుషుల అవయవాల్ని సామాన్లతో పోల్చాడు, ఇది కరెక్టా అంటే
ఈ ప్రశ్న ఎవరినన్నా అడిగారా పబ్లిక్ టాక్స్లో? అడగలా. ఎందుకంటే దానికి నెగిటివ్గా వస్తుందని తెలుసు. ఇది కావాలని బాగా ప్లాన్డ్ ప్రోగ్రామ్ లాగా చేశారు. ఇంత ఆర్గనైజేషన్ ఎవరు చేశారు, ఇంత ఆర్గనైజ్డ్ ఎలా జరిగింది అనేది ఆశ్చర్యం అనమాట మనకి. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ బైట్స్, పబ్లిక్ బైట్స్, మీరు అడిగేది ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు? అనసూయ సరిగా బట్టలు వేసుకోలేదు కదా, దానికి మీరేమంటారు? ఏమంటారు? ఎవరైనా వేసుకోవాలనే చెప్తారు. ఇది ఒక చర్చనా? మరి దీన్ని చర్చించేసేసారు. ఏం ఆశించి చేశారు? ఇదంతా చూసి ఆమె ఫోటోలు ఎవరికైనా సరే ఇష్టారీతిని వాడే హక్కు లేదు. పైగా ఇది ఒక కేసు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇక అనసూయ ఏంటో రోజంతా బికినీలు వేసుకుని తిరుగుతుందను, లేకపోతే ఇంకేవో డ్రెస్సులు వేసుకుని తిరుగుతుందను అన్నట్లుగా క్రియేట్ చేసేసారు. ఇప్పుడు అనసూయ ఏ ఫంక్షన్స్కి వచ్చినా మామూలు చీర కట్టుకునే వస్తుంది, లేదంటే స్లీవ్లెస్ వేసుకుంటుందేమో. ఇవాళ మామూలు వాళ్ళు ఎవరు స్లీవ్లెస్ వేసుకోవట్లేదండి? మరి దీన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారో అర్థం కావట్లా. అంటే అనసూయ బట్టలు సరిగా వేసుకోదు, దానివల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న రీతిలో మొత్తం క్యాంపెయిన్ నడిపేసేశారు. ఈ క్యాంపెయిన్లో ఇంకా అమ్మాయి తట్టుకోలేక మధ్యలో మాట్లాడింది. ఇంకా ఆమె లాయర్ని సంప్రదించింది, లాయరు కేసు పెట్టారు. ఇక్కడ ఏంటి అంటే, తన వ్యక్తిగత గోప్యతకి, వ్యక్తిగతమైన మర్యాదకి, వాటికి భంగం కలిగేలాగా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆవిడ కేసు పెట్టింది. ఆవిడ కేసు పెడితే సరే మేమందరం కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అబ్బాయిలు ఏం చేయకూడదు, అది చేసే హక్కు ఉంది అని వీళ్ళందరూ చెప్తున్నారు. మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే ఏమైనా జరుగుతాయి అని ఒక భయం చెప్తారు. సరే వీళ్ళు బట్టలు సరిగా వేసుకోకపోవటం తప్పే అనుకుందాం కాసేపు, కానీ అయినంత మాత్రాన మీకు ఆ హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. నేను అడిగేది అది ఒక్కటే. ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద బట్టలు సరిగా వేసుకోకుండా నుంచుంది. ఒక అబ్బాయికి వెళ్ళి ఆ అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఆ అమ్మాయి రాత్రి 10 నుంచుంది కాబట్టి రోడ్డు మీద ఆ అమ్మాయి మంచిది కాదు అని ఎవరైనా సరే వాళ్ళకున్న పైత్యాన్ని ఆ అమ్మాయి మీద చూపించే హక్కు ఉందా అంటే అందరూ కాదనే చెప్తారు. మరి ఎందుకు ఇంత బట్టలు సరిగా వేసుకోవాలి అని చెప్తున్నారు? అసలు మీకైనా నాకైనా ఇంకోళ్ళకైనా ఎవరు చెప్తున్నారు బట్టలు సరిగా వేసుకోవాలని? అయితే అసలు ఇప్పుడు పోర్న్ కంటే, సినిమాల్లో కంటే అనసూయ ఎక్కువ ఎక్స్పోజ్ చేసిందా? ఇదేమంటే మీరు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడతారు. నేను ఖచ్చితంగా వ్యతిరేకించేదే అనసూయ బట్టల విషయంలో. కానీ ఈ విషయంలో అనసూయకి ఎంత స్వేచ్ఛ ఉంది? ఆమె వ్యక్తిగత జీవితం అంటారా? నేను మాట్లాడను, నాకు ఆ హక్కు లేదు, నేను అస్సలు మాట్లాడను. అది ఆమె వ్యక్తిగతం. వాళ్ళ అబ్బాయికి ఇష్టం ఉందా లేదా, వాళ్ళ ఆయనకి ఇష్టం ఉందా లేదా, నేను అక్కడ దాకా నేను వెళ్ళి మాట్లాడను. ఎందుకంటే అది ఆమె వ్యక్తిగతం. సినిమాల్లో అంటారా, ఈ జబర్దస్త్ షోలో అంటారా, లేకపోతే ఇంకో కిరాక్ కిరాక్ ఏదో వచ్చింది, ఆ షో గురించి కూడా నేను ఇంతకుముందు మాట్లాడాను. ఆ షోలో కూడా నేనేం మాట్లాడా, ఇలాగా వేసుకుంటాం మంచిది కాదు, ఇళ్లల్లోకి నట్టింట్లోకి టీవీ వచ్చేసింది, ఒక్కొక్క గదులు 2 గదులు ఉన్న ఇళ్లల్లో అందరికీ ఒకే చోట కూర్చొని టీవీ చూస్తుంటారు, ఇవి ఎందుకు తీస్తున్నారు అని అడిగా నేను. మీరు నేను కూడా చాలా డిబేట్స్ చేసాం, ఎందుకు ఇలా తీస్తున్నారు, అసలు ఈ ప్రొడక్షన్ హౌస్లకి ఏం పోయే కాలం వచ్చింది. నేను వీళ్ళ గురించే కదా, ఆహా గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు,
వెబ్ సిరీస్ గురించి ఎప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు మనం? నేను ఏ రోజు నేను పాయింట్గా టార్గెట్ చేసి నేను ఎవరిని మాట్లాడలే. ఏది నచ్చంది ఉంటే అది నేను మాట్లాడుతూనే ఉన్నా. జబర్దస్త్ గురించి ముందుగా ఎవరైనా ఈ సమాజం కావచ్చు, ఎవరైనా క్షమాపణలు చెప్పాలి అంటే చెప్పాల్సిన పరిస్థితి కనుక రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తే కనుక ట్రాన్స్జెండర్స్కి మొదటగా చెప్పాలి. నేను ఎన్నోసార్లు ట్రాన్స్జెండర్స్ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, మాట్లాడుకున్నాం మనం. అలాంటి వాళ్ళని ఇంత అపహాస్యం చేస్తారేంటి మీరు అని మనం ఎంత మాట్లాడుకున్నాం. దానిలో వేసే డైలాగుల దగ్గర నుంచి, యాంకర్స్కి వేస్తున్న బట్టల దగ్గర నుంచి ప్రొడక్షన్ హౌస్నే తిట్టాం మనం. పైగా ఈ ప్రొడక్షన్ హౌస్ ఇలా ఉండి ఇలాంటివి తీస్తే వేస్తున్న న్యూస్ ఛానల్స్ని కూడా మనం మాట్లాడుతున్నాం. ఏ ఛానల్ అన్నా ఎవరైతే ఏంటి, ఈనాడు అయితే ఏంటి, జెమినీ అయితే ఏంటి, మా అయితే ఏంటి, జీ అయితే ఏంటి, ఎవరికి కావాలి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అసలు వ్యతిరేకించింది ఏ రోజు ఉంది? వీళ్ళందరూ అయిపోయారండి. అందరూ వడ్డించాల్సిందంతా వడ్డించేసేసారు, అయిపోయింది. చివరికి హర్షవర్ధన్ వచ్చి ఆయన అయితే ఏకంగా వీళ్ళకి తాళాలు వేసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏందండి ఆడోళ్ళ బట్టల గురించి మాట్లాడడం ఏంటి, మగవాళ్ళు దాని మీద కామెంట్స్ చేయడం ఏంటి, అక్కడికి మాట్లాడటం పోయి దొంగలకి నేను చెప్పను, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవటం ఈజీ కదా, నా తల్లికో నా చెల్లికో చెప్పుకోవటం ఈజీ కదా అని మాట్లాడటం ఏంటి? అంటే వాళ్ళ ఎన్ని రోజులు తాళాలు వేసి పెడతారు? దొంగలు అట్లనే ఉంటారంట, దొంగలకేమీ చెప్పరంట ఎవరు. నాకు ఇది వింటుంటే ఏమనిపించిందంటే, పాత రోజులు ఎప్పుడో నేను చిన్నప్పుడు ఒక పుస్తకం చదివా. తాపి ధర్మారావు గారు రాశారు, ఇనప కచ్చడాలు అని ఒక పుస్తకం రాశారు. ఇప్పుడు చాలా మంది ఆ పాత రోజుల్లో ఈ ఫోన్లు, ఈ గట్రాలు ఇవేమీ లేవు కదా, లేని రోజుల్లో ఎక్కడికన్నా భార్యని ఇంట్లో వదిలిపెట్టి భర్త పనుల మీద ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ భార్య వేరే వాళ్ళతో ఎవరితోనైనా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమోనని చెప్పి వాళ్ళకి తాళాలు వేసి తాళం చెవులు వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. ఎన్ని సంవత్సరాల క్రితం సంగతి ఇది. ఆ దుస్థితి గురించి ఆయన రాశారు, పాత గ్రంథాలు పరిశోధించి రాశారు. ఇప్పుడు అలాగే తాళాలు వేయకపోవచ్చు, మనిషికి తాళం వేయకపోవచ్చు, కానీ మీ మనసుల్లో ఏముంది? అప్పుడేమో వీళ్ళు ఏమన్నా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారేమోనని చెప్పి మీరు వాళ్ళ నమ్మక తాళాలు వేశారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎవరైనా వచ్చి మీ వాళ్ళ మీద పడతారేమోనని చెప్పి మీరు తాళాలు వేస్తారు. అక్కడ భయమే కనిపిస్తుంది, ఇక్కడ భయమే కనిపిస్తుంది. అసలు భయంతో ఎంతకాలం బతకాలి? ఎందుకు ఇంత స్ప్రెడ్ చేస్తున్నారు ఇట్లాంటి విషయాల్ని అనేది ఇవాళ ప్రశ్న. సంధ్యారెడ్డి కూడా చాలా హద్దులు మీరు మాట్లాడింది. అసలు వాళ్ళ భర్తను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మధ్యలో ఇంకొక కామెడీ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టారు, మురళీ శర్మ అనే క్యారెక్టర్ని. ఇది ఖచ్చితంగా కామెడీ షో చేశారు. ఇది నిజంగా కామెడీ షో చేయాల్సిన చర్చన? ఇంత సీరియస్ మ్యాటర్ ఇది. అసలు ఎవరండి పని కట్టుకుని చిన్న బట్టలు వేసుకుని రోడ్ల మీదకి ఎవరు వస్తారండి? మనం అమీర్పేట సెంటర్లో నుంచున్నాం అనుకోండి, కొంచెం టైట్ బట్టలు వేసుకునే వాళ్ళు వస్తారేమో కానీ చిన్న నిక్కర్లు వేసుకునే వాళ్ళు అమీర్పేట సెంటర్లో ఎక్కడన్నా కనిపిస్తారా? కనిపిస్తే పబ్బుల దగ్గర కనిపిస్తారు. వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, మీకు ఎందుకు? అందుకోసం ఏంటంటే మన మగ పిల్లల్ని మనమే దొంగల్లాగానో, మనమే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఉండేలాగా మనం తయారు చేసామనుకోండి, మన మాటల వల్ల తయారయ్యారనుకోండి, నష్టం మనకే కదా, మన సమాజానికే కదా నష్టం. అది చెప్పాలనేది మా తాపత్రయం. అసలు మీరెవరు బట్టలు ఇవేసుకోవాలి అవేసుకోవాలి అని ఈ మాట అనగానే ఇప్పుకుని తిరగమని చెప్తున్నారు వీళ్ళు. ఎప్పుడన్నా మనం చెప్పామండి? ఇన్ని రోజులు చర్చలో డిసెంబర్ 24వ తారీఖు నుంచినో ఏమో మొదలైంది. ఎవరికైనా బట్టలు ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు అని చెప్పారా? అసలు ఒకళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు లేదు అన్నాం. అది వాళ్ళ పూర్తి స్వేచ్ఛ.
వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనాయి అనుకోండి, వాళ్ళే మానేస్తారు. వీళ్ళ వల్ల వాళ్ళ బట్టల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెయ్యరాని పనులు చేసే హక్కు మట్టుకు అబ్బాయిలకు లేదని నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. నేనైతే నా అభిప్రాయం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉద్దేశంతోనే మేము అక్కడ అనసూయ టాపిక్ అక్కడ వస్తే కూడా ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం పని చేయాలి అనేది ఎవరి స్వేచ్ఛ, ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా డిసైడ్ చేసుకుంటారు. ఇదే మాట్లాడాము. Right. ఇదే మాట్లాడాము ఆ రోజు. అక్కడ అదే మాట్లాడాము. అనసూయ కూడా అదే విధంగా లాయర్ని అప్రోచ్ అయ్యి కేసు పెట్టుకుంది. ఎవరెవరు దగ్గర వీడియోలు అయితే అలా మరీ వ్యక్తిగతంగా పిన్ పాయింటెడ్గా ఉన్నాయో, ఆమెకు అభ్యంతరకరంగా ఉన్నాయో వాటి గురించి పెట్టింది. కోర్టు ఏం డిసైడ్ చేస్తో చూద్దాం. ఏదైనా ఇవాళ సమాజం మట్టుకు ఆలోచించాల్సిన పరిస్థితి. మనం మన పిల్లల్ని ఎలా మనం ట్రైన్ చేస్తాం? ఆ అమ్మాయి ఏం వేసుకోవాలో చెప్పేదానికన్నా అలా వేసుకున్న మన అబ్బాయి ఎలా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది. అలాగే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ అమ్మాయిలు ఏం డ్రెస్సులు వేసుకోవాలి అనేది వాళ్ళు చెప్పుకుంటారు. తల్లుల్లో తండ్రుల్లో చెప్పుకుంటారు కూర్చోబెట్టుకొని. అంతేగాని ఏ తండ్రి కూడా తండ్రి చెప్పాల్సి వస్తేనో తల్లి చెప్పాల్సి వస్తేనో నీ సామాన్లు జాగ్రత్త, నువ్వు బట్టలు సరిగా వేసుకో అని అయితే చెప్పరు. ఈ టోన్లో అయితే ఎవరూ చెప్పరు. ఇంతవరకు అయితే మీరు చెప్తారా మీ అమ్మాయికి? నేను చెప్తాను మా అమ్మాయికి. అసలు మన అమ్మాయి అవయవాలని సామాన్లు అని మనం ఎట్లా మాట్లాడతాం? నోరు ఎట్లా వస్తుంది అంటే వేరే వాళ్ళకి ఒక రూలు. నీకే కూతురు ఉంటే శివాజీ అదే మాట చెప్తాడా? చెప్పడు కదా. అది అబ్జెక్షన్, అంతకంటే ఏం లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సార్.